గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అమెరికాకు చెందినటువంటి న్యూయార్క్ టైమ్స్ ఒక బ్లాస్టింగ్ న్యూస్ని పబ్లిష్ చేసింది. అది ఇరాన్కి చెందినటువంటి విదేశాంగ మంత్రి అరాక్షితో పాటుగా స్పీకర్ గాలిబాఫ్ను ఇజ్రాయెల్ లేపేసే ప్రయత్నం చేసింది. ట్రంప్ ఇజ్రాయెల్కి ద్రోహం చేస్తున్నాడా లేకుంటే ఇరాన్కి హెల్ప్ చేస్తున్నాడా అనే దాంతో పాటుగా ఇరాన్ ఈ విషయంలో ఇంకా ఎంత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళబోతోంది. ఎందుకని అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేయకుండా ఇరాన్కి సపోర్ట్ చేసింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళని ఇప్పుడు యుద్ధం తీసేశారనుకోండి, ఎవరితో మాట్లాడతారు? ఇరాన్ ఏం చేయబోతున్నారని చెప్పి ఎంఓఈలో పాయింట్ నెంబర్ 1 ఉంది. ఇరాన్ హ్యాస్ అగ్రీడ్ టు మేక్ బెస్ట్ ఎఫర్ట్స్ టు అరేంజ్ ఫర్ సేఫ్ ప్యాసేజ్ ఆఫ్ షిప్స్ ఇన్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అని చెప్పారు. అంటే మన తెలుగులో చెప్పాలంటే మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో షిప్స్ని వెళ్ళడానికి వీళ్ళు ఫెసిలిటేట్. ఈ ఫెసిలిటేట్ అనే వర్డ్ని వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటారు. కానీ దీని అంతా చూసుకుంటే మన ప్రేక్షకులు అడగొచ్చు, మనకి దీంట్లో ఏముంది, మనకి దీంతో ఏం సంబంధం ఉంది, ఎక్కడో గొడవ, ఎక్కడో స్టేట్ ఆఫ్ హార్మోస్, మనకేం పోయిందని. కాదు, మీరు పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పోపించుకుంటున్నప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు పెరిగినప్పుడు అప్పుడు మీరు అడుగుతారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నారు, ఎందుకు పెంచుతున్నారని. అప్పుడు అర్థమవుతుంది నో మ్యాన్ ఇస్ అ విలేజ్ అంటారు ఇంగ్లీష్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీని మేము లేపేస్తాము అని ఇజ్రాయెల్ అనౌన్స్ చేసినటువంటి కొన్ని గంటల్లోనే అమెరికాకు చెందినటువంటి న్యూయార్క్ టైమ్స్ ఒక బ్లాస్టింగ్ న్యూస్ని పబ్లిష్ చేసింది. అది ఇరాన్కి చెందినటువంటి విదేశాంగ మంత్రి అరాక్షితో పాటుగా స్పీకర్ గాలిబాఫ్ను ఇజ్రాయెల్ లేపేసే ప్రయత్నం చేసింది. దాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్తించి ఇరాన్కి సమాచారం అందించారు. అందువల్ల ఆ ఇద్దరు ప్రాణాలతో ఉన్నారు అనేటువంటి మాట. ఇక్కడ ట్రంప్ ఇజ్రాయెల్కి ద్రోహం చేస్తున్నాడా లేకుంటే ఇరాన్కి హెల్ప్ చేస్తున్నాడా అనే దాంతో పాటుగా ఇరాన్ ఈ విషయంలో ఇంకా ఎంత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళబోతోంది, ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది, ట్రంప్ చేసినటువంటి ఈ ప్రయత్నం గురించి లేకుంటే ఇరాన్కు చేసినటువంటి హెల్ప్ గురించి నెతన్యాహుకు తెలుసా, నెక్స్ట్ ఏం జరగబోతోంది. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచత్రి గారు. సార్ నమస్తే. సో ఈ హత్యాయత్నాలతో పాటుగా మేము లేపేస్తాము అని చెప్తున్నటువంటి ఇజ్రాయెల్ మాటలు, వీటన్నిటితో పాటుగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నాడు అనే దాంతో నెక్స్ట్ భారతదేశం ఏం చేస్తోంది, ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే యుద్ధం ఇంకా ఎక్కువగా కంటిన్యూ అయ్యేట్టుగా కనిపిస్తోంది. అందులో హార్మూజ్ జలసంధికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అనేది మిస్ అవుతోంది. సో ఇది ఇంకా ఎక్స్టెన్షన్ లాగే మనం అనుకోవచ్చా? కరెక్ట్. ఇప్పుడు ఈ యుద్ధం మొదలై ఫిబ్రవరి 28 తారీఖు మొదలైంది కదా. ఇప్పుడు మనం జూలై 3వ తారీఖు. అటువైపు ఇజ్రాయెల్ మీద అక్టోబర్ 7th జరిగిన దాడికి ఇవాళ 1000 రోజులైంది. సో బోత్ హ్యావ్ గాట్ అ వెరీ సిగ్నిఫికెంట్ మూవ్ అనమాట. ఇజ్రాయెల్లో చాలా మటుకు ఒక ఎమోషనల్ ట్రామా నడుస్తుంది. 1000 రోజుల తర్వాత హ్యావ్ వి గాట్ సెక్యూరిటీ ఆర్ నాట్. అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఇట్స్ కాల్డ్ హాస్టేజెస్ స్క్వేర్ అని చెప్పి. హాస్టేజెస్ ఉన్నప్పుడు డైలీ అక్కడ ప్రొటెస్ట్ చేస్తుండే. ఇప్పుడు హాస్టేజెస్ని అందరిని తీసుకొచ్చేసారు, సమ్ లివింగ్ సమ్ డెడ్. గాజా నుంచి రిటర్న్ చేశారు కదా, ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. కానీ ఆ హాస్టేజ్ స్క్వేర్ ఇప్పుడు కూడా ఉంది. అక్కడ నిన్న ఒక డెమాన్స్ట్రేషన్ జరిగింది, ఐ వాజ్ వాచింగ్ ఇట్ ఆన్ టీవీ. దాంట్లో చాలా క్లియర్గా చెప్తున్నాం, ఒక ఎంక్వైరీ కావాలి దీని మీద. ఎందుకని అప్పుడే నెతన్యాహు ప్రామిస్ చేశారు ఆయన. కానీ అప్పుడేమన్నారంటే యుద్ధం కానివ్వండి, వన్స్ ఇస్ వార్ ఈజ్ ఓవర్ విత్ గాజాలో వీ విల్ డూ ఎన్ ఎంక్వైరీ, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది. ఇట్ వాజ్ అ మేజర్ ల్యాబ్, సెక్యూరిటీ ల్యాబ్స్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవచ్చు, హమాస్ టెర్రరిస్ట్ ఇజ్రాయెల్లో దూరాలంటే వీ కెన్ స్టిల్ మేక్ అ సెన్స్ ఆఫ్ ఇట్. మీకు ఇంత సాలిడ్ ఫెన్సింగ్ ఉన్నప్పుడు, అంటే వాల్ కట్టారు వాళ్ళు ఇజ్రాయెల్, అప్పుడు కూడా వీళ్ళు క్రాస్ చేశారు దాన్ని. అది కాకుండా సివిలియన్స్ వచ్చారు అక్కడి నుంచి, మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్ వేసుకొని కొంతమంది క్రాస్ చేశారు గాజా లోపలికి, అబౌవ్ ద ఫెన్స్ అన్నమాట. ఇదంతా మనం చూసాము. అది ఆ రోజు అక్టోబర్ 7th జరిగింది. చాలా మటుకు లోపాలు జరిగింది. ఇజ్రాయెల్లో ప్రాబ్లం ఏంటంటే కవిత గారు, వీళ్ళకి షబాత్ అని ఉంటుంది, వీకెండ్. ఈ షబాత్ రోజు వీళ్ళు ఏం చేయరు. ఆ 2 రోజులు సాటర్డే సండే యూజువలీ దే డోంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు మీరు ఈవెన్ కొచ్చిన్కి వెళ్తే జ్యూ టౌన్, ఇప్పుడు అక్కడ చాలామంది జ్యూస్ లేరు, 2-3 ఉన్నారు. ఒక టైంలో 250 దాకా మంది ఉండే అక్కడ వాళ్ళకి ఒక సినగాగ్ కూడా ఉంది. సో మీరు చాలామంది టూరిస్టులు సాటర్డే రోజు అక్కడికి వెళ్తారు.
సెనగాగ్ జూట్ ఆ రోజు సెనగాగ్ విల్ బీ క్లోజ్డ్. సో దే విల్ గో బ్యాక్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే సబ్బాత్ అంటే వాళ్ళకి చాలా క్లియర్, వాళ్ళకి ఒక ఏం చెప్తారు, ఒక రిలాక్సేషన్ డే లాగా ప్రేయర్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ డిషెస్ కూడా ఆ రోజు చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేస్తారు డిషెస్ని కూడా. ఇజ్రాయెల్ మీద జరిగిన దాడులు కూడా మీరు చూస్తే యామ్ కిపూర్ వార్ అని చెప్పి ఒక వార్ ఉండే ఇజ్రాయెల్ మీద, వీళ్ళందరూ కలిసి చేశారు అరబ్ నేషన్స్. ఈ యామ్ కిపూర్ వార్లో కూడా యామ్ కిపూర్ అనేది వన్ ఆఫ్ ద హోలియెస్ట్ డేస్ ఆఫ్ జూయిష్ క్యాలెండర్. ఆ రోజు దాడి చేశారు. ఆ రోజు వీళ్ళందరూ రిలాక్స్డ్గా ఉన్నారు, ప్రేయర్స్లో ఉన్నారు. ఆ రోజు వీళ్ళకి తెలిసిపోయింది దట్ అరబ్ కంట్రీస్ దట్ వీళ్ళని అటాక్ చేస్తే వీళ్ళు ఈజీగా మనం వెళ్ళొచ్చు అని చెప్పి. ఇదే జరిగింది ఆ రోజు కూడా, October 7th. ఎనీవే దాని మీద ఎంక్వైరీ జరగబోతుంది. కానీ దీని అంతా చూసుకుంటే మన ప్రేక్షకులు అడగొచ్చు, మనకి దీంట్లో ఏముంది, మనకి దీంతో ఏం సంబంధం ఉంది, ఎక్కడో గొడవ, ఎక్కడో స్ట్రేట్ ఆఫ్ హార్మోస్, మనకేం పోయిందని. కాదు, మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ పోపించుకుంటున్నప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు పెరిగినప్పుడు అప్పుడు మీరు అడుగుతారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నారు, ఎందుకు పెంచుతున్నారని. అప్పుడు అర్థమవుతుంది నో మ్యాన్ ఇస్ అ విలేజ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మీరు ఒక ఐలాండ్ కాదు, యూ కెనాట్ బి ఐసోలేటెడ్, నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్. సో మీరు లోకంలో ఏం జరుగుతాయి కానీ దట్ ఇంపాక్ట్స్ యూ ఆల్సో, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు జరుగుతున్న ఈ లేటెస్ట్ స్కర్మిషెస్లో ఈ ఎంఓయూలో చేసిన ఒక వర్డింగ్ ఇది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. దాంట్లో చాలా క్లియర్గా ఇరాన్ ఏం చేయబోతున్నారని చెప్పి ఎంఓయూలో పాయింట్ నెంబర్ 1 ఉంది. ఇరాన్ హ్యాస్ అగ్రీడ్ టు మేక్ బెస్ట్ ఎఫర్ట్స్ టు అరేంజ్ ఫర్ సేఫ్ ప్యాసేజ్ ఆఫ్ షిప్స్ ఇన్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అని చెప్పారు. అంటే మన తెలుగులో చెప్పాలంటే మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో షిప్స్ని వెళ్ళడానికి వీళ్ళు ఫెసిలిటేట్, ఈ ఫెసిలిటేట్ అనే వర్డ్ని వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు, అరేంజ్ అండ్ ఫెసిలిటేట్ అని చెప్పేసి. ఇరాన్ ఏమంటున్నారు, మేము ఛార్జ్ చేయబోతున్నాం, ఏదో ఒక టోల్ ఛార్జ్ చేస్తాం షిప్పులకి. ఇప్పుడు క్యాల్కులేషన్ చేస్తే రోజుకి 134 షిప్స్ క్రాస్ అవుతున్నాయి. దే ఆర్ ప్లానింగ్ టు ఛార్జ్ 2 million ఫ్రమ్ ఈచ్ షిప్. అంటే ఒక సూపర్ ట్యాంకర్ వెళ్తే దాంట్లో 2 million barrels ఆయిల్ ఉంటుంది. అంటే మీరు ఒక బ్యారెల్ మీద $1 ఛార్జ్ చేస్తున్నారు. మనకు వినిపిస్తే అంత పెద్దది కాదు కదా, $70 $60 ఒక బ్యారెల్ ఉన్నప్పుడు $1 దాని మీద ఛార్జెస్ ఏమవుతుంది అనుకుంటాం, కానీ అది కాదు. ఇట్స్ అ ఫ్రీ వాటర్ వే. ఇప్పుడు మనం రేపు కన్స్ట్రక్ట్ చేయబోతున్న గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్, దాని పక్కన స్ట్రెయిట్ ఆఫ్ మాలక్కా ఉంది, విచ్ ఇస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కన్నా చాలా మటుకు ఏం చెప్తారు ఇంపార్టెంట్. అది ఇక్కడ 20% లోకంలో ఉన్న క్రూడ్ ఆయిల్ ఫ్లో అవుతున్నప్పుడు, ఫర్టిలైజర్ ఫ్లో అవుతున్నప్పుడు, పెట్రోకెమికల్స్ ఫ్లో అవుతున్నప్పుడు, పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దెన్ అరేబియన్ సీకి వెళ్తున్నప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా ఆపేస్తే 40% లోకంకి వెళ్తున్న ప్రతి ప్రోడక్ట్ ఇంపాక్ట్ అవుతుంది. ఎస్పెషలీ చైనాకి, సౌత్ ఈస్ట్ ఏషియాకి, అక్కడ నుంచి ఆస్ట్రేలియాకి ఇట్ విల్ గెట్ మేజర్లీ ఇంపాక్టెడ్. లేకుంటే వాళ్ళకి రౌండ్ అబౌట్ రూట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇంపార్టెన్స్ తెలిసిపోయింది మనకు కూడా, దానికోసం వీఆర్ నౌ పుట్టింగ్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ there. దానికి వ్యతిరేకంగా మన దగ్గర ప్రొటెస్ట్లు రాహుల్ గాంధీ గారు వెళ్ళారు. బికాస్ చైనాకి అది పెడితే చైనాకి పెద్ద ప్రాబ్లం కాబోతుంది. ఎనీవే తిరిగి ఇక్కడికి వద్దాం మనం. ఇప్పుడున్న ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఇప్పుడు ఇరాన్ అంటున్నారు మా వైపు నుంచి షిప్స్ వెళ్ళాలి, డెసిగ్నేటెడ్ రూట్ అది. ఇప్పుడు మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దీనికన్నా ముందు కూడా మనం చాలాసార్లు చేసాం. మేబీ మనం ఎడిట్ చేస్తున్న వీడియోలో ఒక ఇమేజ్ పెడితే బాగుంటుంది, మన ప్రేక్షకులకు అర్థమైంది. ఒక రూట్ ఏమో ఇరాన్ వైపు నుంచి వెళ్తుంది, కెషెమ్ ఐలాండ్ నుంచి, ఒక యూ షేప్లో అనమాట, రివర్స్ యూ షేప్. ఇంకోటి ఏమో ఒమాన్ వైపు నుంచి వెళ్తుంది బాటంలో. ఇది టాప్ పోర్షన్, అంటే ఇది బాటమ్ పోర్షన్. యుఎస్ సెంట్కామ్ ఏం నిర్ణయించారంటే ఈ ఎంఓయూ సైన్ చేసిన తర్వాత దట్ ఆల్ షిప్స్ విల్ టేక్ ద ఒమాన్ రూట్. ఇరాన్కి అది నచ్చట్లేదు. ఇరాన్ అంటే మా వైపు నుంచి వెళ్ళాలి మీరు, ఎందుకంటే సూనర్ ఆర్ లేటర్ వాళ్ళ మీద ఒక టోల్ ఛార్జ్ అయిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ఇరాన్ మేము ఒమాన్తో మాట్లాడుతున్నాం అండ్ ఒక ఒప్పందానికి వచ్చేస్తాం దట్ వీ విల్ మేనేజ్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. కానీ యూఎస్ దాన్ని అనుమతించట్లేదు. మీకు గుర్తుంటుంది ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు కాదు, ఒక 3-4 వారాల ముందు ఫస్ట్ ఈ న్యూస్ బయటకు వచ్చినప్పుడు వీ విల్ బాంబ్ ద హెల్ అవుట్ ఆఫ్ ఒమాన్ అన్నారు. ఒమాన్ దీంట్లో ఎక్కడ పడరు పాప, దే ఆర్ అ వెరీ పీస్ఫుల్ నేషన్. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఈ నెగోసియేషన్స్ ఫస్ట్ మొదలుపెట్టింది వాళ్ళే ఇరాన్తోని లాస్ట్ జూలైలో, మళ్ళీ ఇప్పుడు జరిగే ఈ February 20th కన్నా ముందు కూడా. సో ఈ ఒమాన్ సెడ్ నో మేము దీనికి మేము వీ విల్ నాట్ గెట్ ఇన్ టు ఇట్, మేము మా పని చూసుకుంటాం. అండ్ యూఎస్ సెంట్కామ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో యూఎస్ జార్జ్ డబ్ల్యూ బుష్ అనే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సిట్టింగ్ రైట్ దేర్ ఓన్లీ. మనం అనుకుంటే అంత యుద్ధం అయిపోయింది వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎస్, చాలా మటుకు వార్షిప్స్ వెళ్ళిపోయినాయి, కానీ జార్జ్ డబ్ల్యూ బుష్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. అండ్ మనకు తెలిసింది ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సీల్ ఉన్నప్పుడు అది ఒంటరిగా వెళ్ళదు ఎప్పుడు, దాని చుట్టుపక్కన ఒక 7-8 వార్షిప్స్ ఉంటుంది. మదర్షిప్ ఇది, మదర్షిప్ మీద ఏ దాడి జరగకూడదు. ఎవరైనా హ్యాండిల్ మిసైలో లేకుంటే ఇంకేమైనా హీట్ సీకింగ్ మిసైల్ కొడితే కూడా ఈ వార్షిప్ మీద వెళ్ళి తగులుతుంది. అది ఇట్ విల్ నాట్ హిట్ ద మెయిన్ మదర్షిప్ అనమాట. సో అదొక ఉంటుంది. సో న్యాచురల్లీ ఇప్పుడు నిన్న కూడా ఒక వీడియో చూశాను నేను, వేర్
ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్లోనే ఒక అమెరికన్ కమాండర్కి ధమ్కి ఇస్తున్నారు, లిటరలీ థ్రెటనింగ్ దట్ మీరు హెలికాప్టర్స్ ఫ్లై చేయకూడదు మా మీ నుంచి, చేస్తే మేము మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ సెంట్కామ్ డెంట్ బాదర్ అబౌట్ ఇట్, వాళ్ళు పని చూసుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు అర్థమైపోయింది దట్ ఇరాన్ ఏం చెప్తారు, ఒక లాంగ్ గేమ్ ఆడుతున్నారు, వెయిటింగ్ గేమ్ అంటారు ఇంగ్లీష్లో. నెగోసియేషన్స్లో ఎప్పుడు మీరు హైజాకింగ్ జరిగినప్పుడు ఎయిర్క్రాఫ్ట్, దానికి ఒక స్పెషలైజ్ టీమ్ ఉంటారు నెగోషియేట్ చేయడానికి. వాళ్ళు ఏం చేస్తారంటే హైజాకర్స్ ఫస్ట్ అడుగుతారు, మాకు ఇప్పుడు పిఎల్లో తీసుకోండి మీరు, మా దగ్గర 40 మంది ఇజ్రాయెల్ జైల్లో ఉన్నారు, వాళ్ళు రిలీజ్ చేయాలంటారు. దే సెడ్ ఓకే వీఆర్ స్పీకింగ్ టు ఇజ్రాయెల్, నో ప్రాబ్లం, కానీ టైం పడుతుంది, సో మీరు మాకు 2 రోజులు టైం ఇవ్వండి అంటారు. వీళ్ళు 2 రోజులు ఎయిర్క్రాఫ్ట్ లోపల కూర్చోవాలి, అతను ప్యాసింజర్స్ కూడా ఉన్నారు కానీ వీళ్ళు కూడా కూర్చోవాలి. అండ్ వాళ్ళు నిద్రపోతే ఆ మూమెంట్లో వచ్చి ఎవరు కొడతారు, కమాండోస్ అలర్ట్గా ఉండాలి. ప్యాసింజర్స్ నిద్రపోవచ్చు, ప్రాబ్లం లేదు, ఎయిర్ కండిషనింగ్ ఆన్ చేసేస్తారు వాళ్ళు, గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ హైజాకర్స్ని వేర్ డౌన్ చేయడం అంటారు దాన్ని, అదొక స్పెషలైజ్డ్ ట్రేడ్ అది. మన దగ్గర అజిత్ దోవల్ గారు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. ఓకే, ఆయన చాలా మటుకు నెగోషియేట్ చేశారు ఇట్లాంటి సిచ్యువేషన్స్. ఒక టీం ఉంటుంది, ఇది కూడా అంతే. యూ హ్యావ్ టు వేర్ డౌన్ ఇరాన్. అంటే ఇరాన్ ఏం చేస్తున్నారు, అమెరికాకి అర్జెన్సీ ఉంది, యుద్ధం ఎట్లయినా ఫినిష్ చేసి ఇదంతా అయిపోతే ఎంఓయూని ఒక అగ్రిమెంట్గా మార్చుకుంటే అయిపోతుంది యుద్ధం అంతా. కానీ ఈ 14 పాయింట్ల మీద ఒక్కొక్క పాయింట్ మీరు అనలైజ్ చేస్తే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. లాంగ్వేజ్ ఇస్ వెరీ అంబిగ్యువస్ ఆర్ అన్అంబిగ్యువస్ కూడా చెప్పచ్చు, ఏంటని అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్లు విల్ అరేంజ్ ఫర్ సేఫ్ ప్యాసేజ్ అంటే ఏంటి? అరేంజ్ అంటే మీరు తీసుకెళ్తారా వాళ్ళని, మీరు టగ్ బోట్ని పెట్టి గుంచి తీసుకెళ్తారా షిప్స్ని? రోజుకి 134 షిప్స్ లాస్ట్ వీక్ క్రాస్ అయింది. బిఫోర్ యుద్ధం 170 ఉండే, అంటే వెళ్ళడం రావడం 2 కలుపుకుంటా. ఇప్పుడు 134. కానీ లాస్ట్ వీక్ 2 దాడులు జరిగిన తర్వాత ఇది 74 పడిపోయింది, 34 వెళ్ళింది మొన్న. కానీ నిన్న యాజ్ పర్ ద డేటా దట్ ఐ హ్యావ్ మ్యారిటైమ్ మ్యాప్ నుంచి 74 షిప్లు క్రాస్ అయినాయి. ఆయిల్ ప్రైసెస్ పడిపోయింది 76, 71, 69 దాకా కూడా వచ్చింది డాలర్. సో ఇట్ వాస్ మోర్ ఆర్ లెస్ స్టెబిలైజ్డ్. ప్రెసిడెంట్ ట్రంప్ భయం ఏంటంటే ఇప్పుడు ఏమైనా చేస్తే ఇది మళ్ళీ పైకి వెళ్తుంది ఆయిల్ ప్రైసెస్. ఆయనకు అదొక్కటే, 2 ఆయనకి మెయిన్ ఫ్యాక్టర్స్. మొన్న కూడా రిపోర్టర్స్ అడిగినప్పుడు ఎయిర్ ఫోర్స్ 1 బోర్డు చేసే ముందు మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు దీన్ని ఎట్లా నెగోసియేషన్ ముందుకు ఎట్లా తీసుకెళ్తా అంటే ఇరాన్ ఈజ్ అగ్రీయింగ్ న్యూక్లియర్ దిస్ న్యూక్లియర్ దాట్ అని అన్నీ అన్నారు. కానీ ఇరాన్ చాలా క్లియర్గా చెప్పారు, మేము న్యూక్లియర్ గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేదు, ఇన్స్పెక్షన్స్ ఉంటే కూడా మేము కొన్ని టౌన్స్లోనే ఇన్స్పెక్షన్స్ అలౌ చేస్తాము, బాంబ్ వేసిన సైట్స్లో వీ విల్ నాట్ అలౌ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, వాళ్ళని అలౌ చేయం మేము. మనకు గుర్తుంటుంది JCPO సైన్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఒబామా టైంలో ఇన్స్పెక్షన్స్ చాలా రెగ్యులర్గా ఉండే, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ IAEA. కానీ ఇప్పుడు IAEA లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరాల నుంచి అక్కడ పక్కన ఎక్కడ వెళ్ళట్లేదు వాళ్ళు, దే ఆర్ అవే ఫ్రమ్ ఇట్ ఆల్. ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాలంటే యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ న్యూ ప్రొసీజర్. తర్వాత ఇరాన్ దాని మీద నెగోషియేట్ చేస్తున్నారు. మన ఖత్తర్లో జరిగిన నెగోషియేషన్ ఇండైరెక్ట్ నెగోషియేషన్స్ ఉండే, వీళ్ళకి డైరెక్ట్గా కలవలేదు. వీళ్ళకి భయం ఏమి ఉండే అంటే ఇజ్రాయెల్ ఒక వార్నింగ్ ఇచ్చారంట, ఈ గాలిబాఫ్ కానీ అరాచి వెళ్తున్న ప్లేన్ని మేము ఆకాశంలోనే మాయం చేసేస్తామని చెప్పారంట. డెఫినెట్లీ ఈ మెసేజ్ అమెరికాకి వెళ్ళింది, అమెరికా ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేశారు ఇరాన్ని. సో మీరు గుర్తుంటుంది వాళ్ళకి, వాళ్ళు 6 గంటల సేపు డిలే చేశారు వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్. దే ఆర్ సపోజ్ టు టేక్ ఆఫ్. దాని తర్వాత విన్నారు వీఆర్ నాట్ గోయింగ్ నౌ, మేబీ మేము వెళ్ళాం అసలు అక్కడికైనా. లాస్ట్ వెళ్ళారు కానీ మేబీ అష్యూరెన్స్ వచ్చి ఉంటుంది ఖతార్ దగ్గర నుంచి దట్ వీ విల్ స్పీక్ టు ఇజ్రాయెల్, మీ మీద ఏం చేయకూడదని చెప్పి. ఇప్పుడు ఈ ఫ్యూనరల్ కూడా చూడండి, ఫ్యూనరల్లో ముస్తఫా ఫ్రైడే రోజు జరగబోయే ఫ్యూనరల్లో ముస్తఫా ఈజ్ నాట్ కమింగ్. ఓకే, ఎందుకంటే ఆయనకు భయం ఉంది, వస్తే ఆయన ఏ షేప్లో ఉన్నాడో తెలియదు మనకి, చేయి ఇరిగింది కాళ్ళు ఇరిగింది అంటున్నారు. కానీ అది ఉంటే కూడా ఈ కూడా అటెండెడ్, వాళ్ళ నాన్నగారు ఫ్యూనరల్ కదా అది, అందరు ఫ్యామిలీ మెంబర్స్ అక్కడే ఉన్నారు అక్కడ. సో ఆబ్వియస్లీ ఈ వుడ్ హ్యావ్ గాన్, బట్ ఎందుకంటే ఇజ్రాయెల్కి ఒక హ్యాబిట్ ఉంది, గాజాలో కానీ ఈవెన్ లెబనాన్లో కానీ ఏదైనా పెద్ద టెర్రరిస్ట్ ఈడ చనిపోతే వాళ్ళ ఫ్యూనరల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని కూడా లేపేస్తారు ఇజ్రాయెల్. దీనికన్నా ముందు గాజాలో ఒక పాత వీడియో ఉంది, మన ప్రేక్షకులు కావాలంటే గూగుల్ చేసుకుంటూ వచ్చేస్తుంది అది, వేర్ ఒక టెర్రరిస్ట్ ఫ్యూనరల్ తీస్తున్నప్పుడు ఆ ఫ్యూనరల్ బాడీ లోపల వీళ్ళొక బాంబు పెట్టారు ఇజ్రాయెల్. అది పేలిపోయిందో 30 మంది చనిపోయారు దాంట్లో టెర్రరిస్ట్, అందరు పక్కన ఉన్న వాళ్ళందరూ. సో ఇజ్రాయెల్ మీద వీళ్ళకి చాలా భయం ఉంది. అండ్ బెంజమిన్ నెతన్యాహు మొన్న అండ్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ సౌత్ లెబనాన్కి వెళ్ళారు. సౌత్ లెబనాన్కి వెళ్ళి ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చారు. వీళ్ళన్నారు ఇజ్రాయలీ సోల్జర్స్ వాళ్ళ టీవీ ఛానల్స్లో వచ్చి కొన్ని కామెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు, విచ్ డిస్టర్బ్ చేశారు వాళ్ళు ఇజ్రాయలీ ఆర్మీని.
వాళ్ళు ఏమంటున్నారంటే మా కమాండర్స్ మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, టెర్రరిస్ట్ కనిపిస్తున్నాడు ముందు, వాడు ఆర్పీజీ తీసుకొని తిరుగుతున్నాడు, రాకెట్ కానీ ఇక్కడి నుంచి అక్కడికి మిసైల్ మూవ్ చేస్తున్నాడు, మేము ఏం చేయలేకపోతున్నాం, ఇది మా మీదే ఉపయోగిస్తారు రేపు అని చెప్పి. సో ఇజ్రాయేలీ ఆర్మీ హస్ నౌ గివెన్ ఇన్స్ట్రక్షన్, మీరు ఎవరిని వెయిట్ చేయక్కర్లేదు, అట్ కమాండర్ లెవెల్లో మీరు డిసిషన్ తీసుకోవచ్చు, కొట్టాలంటే కొట్టేసేయండి, వీ విల్ నాట్ ఇంటర్ఫియర్. సో అదొక పెద్ద మార్పు అక్కడ అనమాట. అట్ ద సేమ్ టైం లెబనన్ అండ్ ఇజ్రాయెల్ ఒక ఒప్పందం చేశారు, మనం మాట్లాడడం దాని గురించి, వేర్ హెజ్బుల్లాస్ బి డిసామ్డ్, అది జరగదు. హెజ్బుల్లాని డిజామ్ చేయడం, ఇక్కడ గాజాలో హమాస్ని డిజామ్ చేయడం రెండు జరగదు. రెండు ఒప్పందాలు ఉన్నాయి ఇప్పుడు కూడా, కానీ అది జరగదు. అదే టైంలో ఇప్పుడు ఈ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్కి వెళ్ళే ముందు ఇరాన్ చాలా క్లియర్గా చెప్తున్నారు, మాకు రావాల్సిన డబ్బులు మాకు రావాలి, దాని తర్వాత మనం మాట్లాడతాం. ఇది ఇరాన్ వాళ్ళకి కావాల్సిన $6 బిలియన్ ఖత్తర్ దగ్గర ఉంది, అది మాకు ఇచ్చేస్తే ఎంఓయూలో ఉంది, అది ఇస్తే మేము మళ్ళీ టాక్స్కి వస్తాం, లేకుంటే మేము టాక్స్కి రాము. యూఎస్ ఏమంటున్నారు, $6 బిలియన్ ఇస్తాం, కానీ అది ఎస్క్రో అకౌంట్లో ఉంటుంది, దట్ ఈస్ జాయింట్ కంట్రోల్ ఉంటుంది యూఎస్ది. అండ్ అది కూడా ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజల కోసం వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్స్ కొనడానికి యూజ్ చేసుకోవచ్చు, మిగతా ఏం దానికి యూజ్ చేయకూడదు. కానీ అదే పెద్ద స్టోరీ ఇంకోటి, అది మనం చెప్తే ఇంకొక పాడ్కాస్ట్ కావాల్సి వస్తుంది దానికి. ఎందుకంటే ఏం చేస్తారు అంటే దట్ ఇస్ వెరీ వెరీ క్లియర్ వాట్ దే విల్ డూ. రెజ్యూమ్ చేంజ్ కావాలి అనుకున్నారు ఇజ్రాయెల్ అండ్ అమెరికా, కావాలని ముస్తఫా ఖమేనీ కంటే ముందు సుప్రీం లీడర్ ఖమేనీని హత్య చేశారు, అయిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫారిన్ మినిస్టర్ కావచ్చు, లేకుంటే స్పీకర్ కావచ్చు, రెజ్యూమ్ చేంజ్లో వాళ్ళిద్దరూ భాగం కాదా? ఎందుకని అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేయకుండా ఇరాన్కి సపోర్ట్ చేసింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? ఎందుకంటే వీళ్ళని ఇప్పుడు ఇద్దరిని తీసేశారనుకోండి, ఎవరితో మాట్లాడతారు? పెస్కేషియన్ వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు, ఈజ్ నాట్ దట్ ఇన్ఫ్లుయెన్షియల్, ఆయన అంత ఇది లేడు ఆయనకి. అరాచీ ఈజ్ అ వెరీ స్మార్ట్ గాయ్, ఎందుకంటే ఆయన దీనికన్నా ముందు జరిగిన జేసీపీఓ అగ్రిమెంట్లో కూడా ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు నెగోషియేట్ చేశారు. సో ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. దీనికి సద్దాం హుసేన్తో గొడవ జరిగినప్పుడు కూడా అప్పుడు చాలా మటుకు పీస్ టాక్ జరిగిన దాంట్లో అరాచీ వాజ్ ఇన్వాల్వ్డ్. సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, అమెరికాకి ఎక్స్పీరియన్స్ లేదు. అమెరికా వైపు నుంచి ఎవరు వెళ్తున్నారు? స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్, సన్ ఇన్ లా ఆఫ్ ప్రెసిడెంట్ ట్రంప్. ఆయనేమో విట్కాఫ్ ఏమో ఒక బిజినెస్ అసోసియేట్, రియల్ ఎస్టేట్ మనిషి, ఏజెంట్ ఆయన. వీళ్ళకి ఇంటర్నేషనల్ నెగోషియేషన్స్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇరాన్ తెలుసు అది. వాళ్ళు చాలా క్లియర్గా, నేను చెప్పాను చూడండి, ఎయిర్లైన్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎయిర్క్రాఫ్ట్ హైజాకింగ్లో ఎట్లా నెగోషియేట్ చేస్తారు, వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. 2 అడుగులు ముందుకు పెడతారు, మళ్ళీ 1 అడుగు వెనుకకి తీసుకుంటారు. దిస్ ఈజ్ అ గేమ్ దే ఆర్ ప్లేయింగ్ అనమాట. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడున్న దేశాలు, ఎందుకంటే ఈ యుద్ధం ఒకటి ఉంది కవిత గారు, లెట్ us బి వెరీ క్లియర్, ఈ యుద్ధం వెస్ట్ ఏషియాని ఫరెవర్గా మార్చేసింది. పాత వెస్ట్ ఏషియా ఉండదు ఇప్పటి నుంచి. దుబాయ్ ఉండొచ్చు, మీకు సౌదీ అరేబియా ఉండొచ్చు, ఒమాన్, ఖతర్, బహ్రెయిన్, ఖతర్ కూడా ఉన్నారు ఆల్రెడీ, అండ్ అదర్ నేషన్స్ ఆల్సో. ఎవరెవరు ఉన్నారు ఈ రీజన్లో, అందరిది ఒక హిస్టరీ అండ్ జాగ్రఫీ మారిపోయింది. వీళ్ళందరికీ 2-3 ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఏంటో తెలుసు. ఒకటి, ఇరాన్ ఈజ్ వెరీ పవర్ఫుల్, వాళ్ళ నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఏం లేదు, కానీ వాళ్ళు డ్రోన్స్ యూజ్ చేసి, మిగతా మిసైల్స్ యూజ్ చేసి కొట్టచ్చు మమ్మల్ని. సో మేము కూడా మా వైపు నుంచి అట్లాంటి డిఫెన్సివ్ సిస్టమ్స్ తయారు చేసుకోవాలి. వీ కెనాట్ డిపెండ్ ఆన్ యూఎస్. దానికోసం యూఏఈ ఇజ్రాయెల్ దగ్గర వెళ్ళి ఐరన్ డోమ్ తెచ్చుకున్నారు వాళ్ళు. అఫ్కోర్స్ దాంతో పాటు వాళ్ళు కూడా వస్తారు, ఇజ్రాయలీ వాళ్ళు వస్తారు. వీళ్ళకి ఐరన్ డోమ్ డైరెక్ట్ ఆపరేట్ చేయడం తెలియదు వీళ్ళకి. ఇప్పుడు యూఏఈ మన దగ్గర ఒప్పందం చేసుకున్నారు, డిఫెన్స్ అగ్రిమెంట్. దాంట్లో మన షిప్స్ అక్కడ పెట్టబోతున్నాం, మన నేవల్ షిప్స్. అరేబియన్ సీలో ఎట్లయినా ఉంటుంది, నిన్న ఒక పైరసీ జరిగితే దాన్ని ఆపారు నిన్న. సో మన షిప్స్ ఉంటుంది అదే ఏరియాలో. సో వాళ్ళు న్యాచురల్లీ యూఏఈకి వెళ్తారు. మన కొంతమంది నేవల్ స్టాఫ్ని అక్కడ పెడతాం. రేపు బ్రహ్మోస్ పెట్టొచ్చు అక్కడ. ఆల్రెడీ ఇండోనేషియా కొనుక్కున్నారు 3 బ్యాటరీస్ మంది, వీళ్ళు కూడా కొనుక్కుంటారు బ్రహ్మోస్ కొనుక్కు. సో వెస్ట్ ఏషియన్ నేషన్స్ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ సెక్యూరిటీ లేదు వాళ్ళకి. ఇప్పుడు దాకా వాళ్ళు యూఎస్ మీద డిపెండ్ అయ్యారు, కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయిందంటే యూఎస్తో ఒకటి డిపెండ్ కాలేము, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కాపాడుకోలేదు, వాళ్ళని కూడా కాపాడుకోలేకపోయారు. వాళ్ళ పర్సనల్ అంతా హోటల్స్కి మూవ్ చేశారు. వాళ్ళ బేసిస్ మీద దాడి జరిగినప్పుడు మినిమం స్టాఫ్ని పెట్టుకున్నారు. అంటే యూఎస్ కూడా భయం ఉండే. సో వీ కెనాట్ డిపెండ్ ఆన్ దమ్ అని తెలిసిపోయింది. సౌదీ అరేబియా, పాకిస్తాన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అన్ని దేశాలు అదే చేయబోతున్నారు. ప్రతి దేశం వాళ్ళకి కావాల్సిన డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకుంటున్నారు. ఇదొకటి. రెండవది, చాలా క్లియర్గా వీళ్ళు తెలిసిపోయింది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఒక బ్లాక్మెయిల్ వెపన్గా ఉండిపోతుంది ఇరాన్ దగ్గర. దీన్ని ఆపాలంటే, దీని ఒక ఆల్టర్నేట్ కావాలంటే పైప్ లైన్స్ బిల్డ్ చేయాల్సి వస్తుంది. మనకు తెలుసు సౌదీ అరేబియా ఒక పైప్ లైన్ కట్టారు, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అని చెప్పి. దట్ ఈస్ ఫ్రమ్ ద ఈస్ట్ టు ద వెస్ట్ పైప్ లైన్, వెస్ట్ టు ఈస్ట్ పైప్ లైన్. యాన్బు అని చెప్పి ఒక పోర్ట్ ఉంది, విచ్ ఇస్ నియర్ యమెన్. హూతీలు కూర్చుంటారు అక్కడ.
యాన్బూ నుంచి వీళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు చేస్తున్నారు, కానీ దానికి మ్యాక్సిమం కెపాసిటీ 4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. అట్లాంటి ఒక 5 కడితే సౌదీ అరేబియా 20 మిలియన్ అవుతుంది బ్యారెల్స్ పర్ డే, విచ్ ఇస్ గుడ్ ఇనఫ్. కానీ ఇంకా 2-3 ఉన్నాయి పైప్ లైన్స్ అట్లనే. దుబాయ్లో ఒక పైప్ లైన్ ఉంది ఫుజరా దగ్గర నుంచి వచ్చేది. ఈ నెక్స్ట్ ఒక 5 సంవత్సరాలు మీరు చూడండి కవిత గారు, దే విల్ బి హ్యూజ్ పైప్ లైన్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు కొత్తగా పైప్ లైన్ ఏం మాట్లాడుతున్నారంటే భారతదేశం ఒమాన్ నుంచి డైరెక్ట్ ఒక పైప్ లైన్ వేసుకుంటున్నారు టు గుజరాత్. ఓకే, మన రిఫైనరీస్ అంతా అక్కడ ఉంది కదా, జామ్నగర్ కానీ నయారా వాళ్ళ పైప్ లైన్స్ అంతా అక్కడ ఉంది రిఫైనరీస్. డైరెక్ట్ ఒక పైప్ లైన్ ఒమాన్ నుంచి వేయబోతున్నారు. అండ్ ఒమాన్ నుంచి ఇట్ కెన్ లింక్ టు అదర్ అరబ్ కంట్రీస్. అది ఓకే, ఇదొక పెద్ద రెవల్యూషన్. ఎందుకంటే అది అట్లాంటి మనం ఏం చేయక్కర్లేదు. అఫ్కోర్స్ మన ఇంటర్నెట్ ఏం చెప్తారు కేబుల్స్ గురించి విన్నాం, కానీ ఫస్ట్ టైం అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అయిపోతే అఫ్కోర్స్ సోవియట్ యూనియన్, పాత సోవియట్ యూనియన్, ఇప్పుడున్న రష్యా నుంచి యూరోప్కి ఒక పైప్ లైన్ ఉంది, నార్డ్ పైప్ లైన్ అని చెప్పి. ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు దాన్ని సబటైజ్ చేశారు కొంతమంది. నేను కేసు కూడా జరిగింది యూరోప్లో దాని గురించి, ఛార్జ్ షీట్. సో ఈ ఒక పైప్ లైన్ మేజర్ బిజినెస్గా రాబోతుంది. అది వచ్చేస్తే ఐ థింక్ స్టేట్ ఆఫ్ హార్మూజ్ మీద ఉన్న ఆ టెన్షన్ మనకి ఉండదు. కానీ బహుశా టైం పట్టచ్చు, 2-3 సంవత్సరాలు మినిమం పడుతుంది. దాని తర్వాత ఇట్ విల్ బి ఓన్లీ పైప్ లైన్స్ విచ్ విల్ క్యారీ ఫ్యూయల్. అప్పుడు బహుశా మీరు ఈ ట్యాంకర్లు కూడా చూడరు, పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉన్నాయి చూడండి, అది కూడా పనికిరాదు. మనం ఆల్రెడీ కొత్త ఒప్పందంలో మనం ఒమాన్ నుంచి, ఒమాన్ వాజ్ 24th పొజిషన్ మనం ఇంపోర్ట్ చేసే ప్రోడక్ట్స్లో, అన్ని ప్రోడక్ట్స్ కలుపుకుంటే ఒమాన్ 24th పొజిషన్లో ఉన్నారు బిఫోర్ ద వార్. ఇప్పుడు ఒమాన్ 10th పొజిషన్కి వచ్చేసారు. మనం వాళ్ళ దగ్గర నుంచి చాలా ఆయిల్ తెప్పించుకుంటున్నాం, ప్రాబ్లం లేదు, ఎందుకంటే స్టేట్ ఆఫ్ హార్మూజ్ బయట ఉంది. అది ఒమాన్ ఇస్ అవుట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హార్మూజ్. మనం అక్కడ డైరెక్ట్ తెప్పించుకుంటాం. వై షుడ్ బి సౌదీ అరేబియా దగ్గర ఎందుకు కొట్టుకోవాలి, బహ్రెయిన్ దగ్గర ఎందుకు? కోర్స్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఖతర్ గ్యాస్ కావాలి మనకి, ఎస్పెషలీ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, కానీ మిగతా గ్యాసెస్ కూడా కావాలంటే అటువైపు నుంచే ఖతర్ నుంచి రావాల్సింది. దాట్ ఈజ్ ఓకే, అది మళ్ళీ తెప్పించుకోవచ్చు, అంత పెద్ద డిమాండ్ లేదు దానికి. కానీ దిస్ విల్ బి ఎ వెరీ వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్ అనమాట. ఈ ఒకటి పైప్ లైన్స్, నెక్స్ట్ ఒమాన్తో మనకు రాబోతున్న ఇండియా ఒమాన్ పైప్ లైన్ కూడా ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్ డెఫినెట్లీ. కాకపోతే వాటన్నిటికీ చాలా టైం పట్టబోతోంది కాబట్టి ఇప్పటికిప్పుడు చెయ్యాలి అంటే, మళ్ళీ మొన్న ఒక మీమ్ లాంటి తిరుగుతోంది సోషల్ మీడియాలో, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా అలర్ట్ అవుతారు. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి పెట్రోల్ డీజిల్ గురించి పెద్దగా ఆలోచించరేమో అనేది. సో ఇప్పటికిప్పుడు కావాలి అనుకుంటే ఏం చేయాలి? మళ్ళీ ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా, లేకపోతే వాళ్ళ గేము వాళ్ళ జాబు వాళ్ళనే చేసుకొని ఇవ్వని వదిలేయాలా? సో ఇది మెయిన్గా మనం అర్థం చేసుకోవాలంటే, ఈ క్రైసిస్ వచ్చినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మన డీటెయిల్డ్గా ఒక 2 వీడియోస్ ఉన్నాయి. అది కూడా నాట్ ఇండియన్ వీడియోస్, ఇట్స్ ఫారిన్ కైండ్ ఆఫ్ వీడియోస్, వెరీ సీరియస్ వన్స్. ఒకటి కార్నిగీ ఎండోమెంట్ ఒకటి చూశాను నేను, వై ఇరాన్ విల్ బికమ్ ఎ న్యూక్లియర్ పవర్ అని. ఇంకోటి ఫ్యూయల్ దీని గురించి ఒక మాట, దానికి డిస్కషన్ పేపర్ ఉంది, దాని చాలా డీటెయిల్డ్గా అనాలిసిస్, ఆల్మోస్ట్ 1 hour వీడియో. దాంట్లో కూడా ఏం చెప్పారంటే, కొన్ని దేశాలు ఈ క్రైసిస్ చాలా బాగా మేనేజ్ చేశారు. వన్ వాజ్ సింగపూర్, దెన్ కపుల్ ఆఫ్ దెమ్ వర్ ఇండోనేషియా అండ్ మలేషియా అండ్ ఇండియా. కన్జంప్షన్ ప్యాటర్న్లో చైనా తర్వాత మనం అందరికన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం ఆయిల్, పాపులేషన్ సేమ్ మనది. అఫ్కోర్స్ యూఎస్ కూడా కన్జ్యూమ్ చేస్తారు, కానీ వాళ్ళకి లోకల్ ప్రొడక్షన్ ఉంది. చైనా కానీ మనకి లోకల్ ప్రొడక్షన్ ఎక్కువ లేదు. చైనా కొనుక్కుంటున్న మెయిన్ 2-3 దేశాలు, ఒకటి రష్యా దగ్గర నుంచి, ఇంకోటి ఇరాన్ దగ్గర నుంచి. వెనిజువేలా ఉండే, కానీ ఇప్పుడు యూఎస్ వచ్చిన తర్వాత అక్కడ వెనిజువేలాకు తగ్గిపోయింది వాళ్ళది. ఇరాన్ కూడా వాళ్ళు ఎంబార్గో పెట్టినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉండే. మనం ఎట్లా మేనేజ్ చేసాం అనేది ఒక రియల్ ఇప్పుడున్న కావాలంటే స్ట్రాటజీ, ఆయిల్ స్ట్రాటజీ కానీ వార్ స్ట్రాటజీ చూసిన వాళ్ళకి చెప్పాలంటే చాలా మటుకు చాలా డీటెయిల్డ్గా. ఫర్ ఎగ్జాంపుల్, మన సప్లయర్ బేస్ బిఫోర్ 28th of February 27 దేశాలు ఉండే. 27 దేశాల నుంచి మన ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, ప్రొపేన్ కానీ, బ్యూటేన్ కానీ, మీథేన్ కానీ, మిగతా అన్ని గ్యాస్లు అక్కడి నుంచి తెప్పించుకోండి, ఈవెన్ ఫర్టిలైజర్స్. ఇప్పుడు అది పెరిగి 41 అయింది. we realized that we cannot depend on these countries, ఇది ఒమాన్ కానీ, అట్లా నాట్ ఒమాన్, సౌదీ అరేబియా కానీ, ఖతర్ కానీ, వీళ్ళ మీద మనం డిపెండ్ కాలేము. ఇరాక్ కూడా, ఫర్గాట్ అబౌట్ ఇరాక్ ఇస్ అనదర్ బిగ్ ఫ్యాక్టర్. అది ఇంకో స్టోరీ ఉందిలే, అది పెద్ద నెక్స్ట్ ఫ్లాష్ పాయింట్ ఇరాక్ రాబోతుంది, దానికి కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు 40 పెంచుకున్నాం, 41. దాట్ వీ హ్యావ్ రిటైన్డ్ ఇట్ నౌ చాలా మటుకు మన వైపు. కానీ ఇంకా ముందు వెళ్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి, అది వాళ్ళు చేస్తున్నారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర 50,000 కిలోమీటర్ల పవర్ పైప్ లైన్ ఉంది, మన దగ్గర పవర్ లైన్స్ ఉన్నాయి మన దగ్గర. మన దగ్గర 23 యాక్టివ్ రిఫైనరీస్ ఉంది. యాక్టివ్ రిఫైనరీస్ అంటే ఒక రిఫైనరీలో మనం 1 million barrels పెట్టుకుంటే కూడా రిఫైనింగ్ కెపాసిటీ 2 ఉంటుంది. యూజువల్లీ 2 million పెట్టుకుంటే మన దగ్గర 50 million barrels ఉంటుంది ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. లోకంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫైనరీస్ ఇన్ ద వరల్డ్ ఇస్ జామ్నగర్.
రిలయన్స్ వాళ్ళది పెట్రోకెమికల్ కాంప్లెక్స్. దాన్ని పాకిస్తాన్ ఎప్పుడు చెప్తుంటారు చూడండి, మేము నెక్స్ట్ టైం కొడితే రిలయన్స్ని కొడతామని చెప్పేసి. మన దగ్గర 50,000 కిలోమీటర్ పైప్ లైన్స్ ఉన్నాయి, ఆయిల్ తీసుకెళ్తున్న పైప్ లైన్స్. ఇప్పుడు చర్లపల్లికి వస్తుంది వైజాగ్ నుంచి, ముందు అంతా ట్యాంకర్లు వస్తుండే, ఇప్పుడు అన్ని పైప్ లైన్స్తో వస్తున్నాయి. అక్కడ వైజాగ్లో డౌన్లోడ్ కాగా అక్కడ నుంచి పైప్ లైన్ మిగతా స్టేట్స్కి వెళ్తుంది. ఇక్కడ మ్యాంగ్లూర్ నుంచి పైప్ లైన్స్, కొచ్చిన్ నుంచి అంతా పైప్ లైన్స్, ముంబైలో కూడా పైప్ లైన్స్, గుజరాత్ కూడా పైప్ లైన్. ఇది పెంచి అట్లీస్ట్ 1,00,000 కిలోమీటర్ తీసుకొస్తే మనకి ఒకటి రోడ్ల మీద ట్యాంకర్ తగ్గుతుంది, సెకండ్ యాక్సిడెంట్స్ తగ్గుతుంది, మనం గ్యాస్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రమ్ ద రిఫైనరీ. అది కాకుండా మన దగ్గర 1,00,000 పెట్రోల్ డీజిల్ అవుట్లెట్స్ ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ సిఎన్జి అన్నీ కలుపుకుంటాయి. అది ఐఓసిఎల్ ఉండొచ్చు, ఎస్పీసీఎల్ ఉండొచ్చు, బీపీసీఎల్ ఉండొచ్చు, నయారా ఉండొచ్చు, రిలయన్స్ ఉండొచ్చు, జియో ఉండొచ్చు, చాలా కంపెనీలు ఉన్నాయి దాంట్లో. సో 1,00,000 అంటే అక్కడ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎన్ని లీటర్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. మినిమం 10,000 లీటర్స్ పెట్టుకుంటే ఎన్ని కెపాసిటీ. ది ఆయిల్ సెక్యూరిటీ అనేది చాలా పెద్ద పాయింట్. మన ప్రేక్షకులు మళ్ళీ అడుగుతారు, సురేష్ ఇదేం మాట్లాడుతున్నాం, ఆయిల్ సెక్యూరిటీ కాదు. మీకు రేపు ఒక చిన్న క్రైసిస్ రాగానే మళ్ళీ ₹5 పెంచాలంటే గవర్నమెంట్ పెంచకుండా ఉండడానికి ఇది ఒక కారణం. బికాజ్ వీ హ్యావ్ టైడ్ అప్ విత్ సో మెనీ 45 దేశాలు. మనం ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం? మనం వెనుజువేలా కాకుండా అర్జెంటీనా నుంచి తెప్పించుకుంటున్నాం ఫ్యూయల్ మనం. సో అట్లాంటి ఇప్పుడు మొన్న మోదీ గారు సెషెల్స్కి వెళ్ళారు. అది చాలా చిన్న కంట్రీ, దాంతో ఏముంది అనేది. అక్కడ ఆయిల్ ఏం లేదు వాళ్ళ దగ్గర ఎక్కువ, కానీ అక్కడ మనకి ఎప్పటి నుంచి ఒక నేవల్ బేస్ ఉంది. అక్కడ చైనీస్ షిప్స్ వెళ్తుంటారు అక్కడి నుంచి. ఒక టైంలో మీకు గుర్తుంటుంది, ఇప్పుడు కాదు, ఐ థింక్ ఇట్ వాస్ రాజీవ్ గాంధీ టైంలోనూ దాని తర్వాతనో ఒక కూ జరిగింది సెషెల్స్లో. అక్కడున్న గవర్నమెంట్ని తీసేశారు వాళ్ళు. ఒక కొంతమంది మర్సనరీస్, బ్రిటిష్ మన కమాండర్స్ని పంపించారు ఇండియా నుంచి. అక్కడ వెళ్ళి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు డిస్ట్రాయ్ చేసి వాళ్ళని తీసేసి ఒరిజినల్ గవర్నమెంట్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి సెషెల్స్ ఇస్ వెరీ క్లోజ్ పార్ట్నర్ ఆఫ్ అస్. మోదీ గారు మనలో ఒమాన్కి వెళ్ళి మాట్లాడారు, యూఏఈతో ఒప్పందం చేశారు, ఒమాన్తో ఎఫ్టీఏ చేశాం మనం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇదన్నీ చూసుకుంటే మనం ఒక ఎనర్జీ సెక్యూరిటీకి వెళ్తున్నాం. ఎందుకంటే మనం వీఆర్ స్టిల్ ఎ వెరీ లార్జ్ కన్జ్యూమింగ్ కంట్రీ. మన దగ్గర ప్రొడక్షన్ లేదు, చాలా తక్కువ, 5-6% మనం టోటల్ కన్జంప్షన్ది మనం భారతదేశంలో కృష్ణా గోదావరి బేసిన్ కానీ, బాంబే హైలో కానీ, ఇప్పుడు మన అస్సాంలో ఒకటి స్టార్ట్ చేశారు డిబ్రూగఢ్ దగ్గర, అక్కడ ఉంది పాతది అది. అది కాకుండా రాజస్థాన్లో కేన్ వాళ్ళది ఒకటి ఉంది, సిఐఆర్ అని వాళ్ళది. ఇన్ఫ్యాక్ట్ అస్సాంలో ఒక టౌన్ ఉంది డిగ్ బాయ్ అని చెప్పేసి. ఓకే, అది బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో డిగ్గింగ్ టైంలో డిగ్ బాయ్ అని మన వాళ్ళకి చెప్తుండే అంట. దట్ బికేమ్ నేమ్ లైక్ దట్ అన్నమాట. అది కాకుండా మన దగ్గర ఇప్పుడు అండమాన్స్ వైపు ఒక ఎక్స్ప్లోరేటరీ ప్రాజెక్ట్ నడుస్తుంది. అది కూడా డ్రిల్లింగ్ వస్తే కూడా 10% కన్నా ఎక్కువ కాదు, 10-15% ఇండియా కెన్ నెవర్ గో బి. కానీ ఇప్పుడు ఒక కొత్త స్ట్రాటజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చారు, ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏంటి, అన్ని 2 వీలర్స్ విల్ బి ఓన్లీ బ్యాటరీ ఆపరేటెడ్, అంటే ఎలక్ట్రిక్ 2 వీలర్స్. పెట్రోల్ కానీ మిగతా ఏ ఫ్యూయల్ యూజ్ చేసి అక్కడ మీరు యూజ్ చేయకూడదు 2 వీలర్స్. ఢిల్లీ ఆ చట్టం తీసుకొచ్చారు. ఢిల్లీలో ఆల్రెడీ సిఎన్జి ఉంది కానీ చాలా మటుకు. సో ఇప్పుడు దీన్ని మార్చుతున్నారు. మేము 2 సంవత్సరాలు టైం ఇవ్వచ్చు బహుశా, దీని లోపల మొత్తం కన్వర్ట్ చేసుకోవాలి. చైనా చూడండి, 90% వాళ్ళ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బ్యాటరీ వైపు వెళ్ళిపోయింది కంప్లీట్గా, అంటే ఎలక్ట్రికల్. మనం కూడా చేయాలి. వీ కెనాట్ బి డిపెండెంట్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, 150,000 3 లక్షల కోట్లు మనం దీని మీద ఖర్చు పెడుతున్నాం ఫ్యూయల్ మీద. ఎందుకు? వీ విల్ నాట్ డూ ఇట్ ఎనీమోర్. ఎలక్ట్రిక్ మార్చుకోండి. మన దగ్గర ఉన్నది సూర్యుడు ఉన్నాడు పైన, ఇది ద బిగ్గెస్ట్ అసెట్ వీ హ్యావ్ అనమాట. బ్యాటరీ టెక్నాలజీ చాలా మటుకు మారిపోయింది. ఇనీషియల్ డేస్లో వచ్చిన బ్యాటరీ కాదు ఇప్పుడు వచ్చే బ్యాటరీ కాస్ట్. చాలా మటుకు టెక్నాలజీ మారిపోయింది, ఇంకా మారుతుంది ముందుకు వెళ్తే. నిన్న చూసాను ఐఐటి ఢిల్లీ నుంచో ఎవరో స్టూడెంట్స్ కొంతమంది, దే హ్యావ్ డెవలప్డ్ ఎ కార్ విచ్ డస్ నాట్ రిక్వైర్ ఛార్జింగ్. ఆలోచించే, కార్కి ఛార్జింగ్ అక్కర్లేదంట. అంటే మీరు అనుకుంటారు బ్యాటరీ లేదు, బ్యాటరీ ఉంది. కానీ మీరు ఇప్పుడు ఎట్లా అంటే ఒక షాప్కి వెళ్ళి మీరు ఏదైనా కొనుక్కుంటారు చూడండి, అట్లానే మీరు ఈ బ్యాటరీ షాప్కి ఈ కార్ తీసుకెళ్ళి ఆ షాప్లో పెడితే వాళ్ళు ఇమ్మీడియట్ వితిన్ 5 నిమిషాలు దాంట్లో కొత్త బ్యాటరీ పెడతారు, ఆ పాత బ్యాటరీ తీసుకుంటారు. నెక్స్ట్ మీరు 500-600 కిలోమీటర్ నడిపించుకు మళ్ళీ ఒక షాప్కి వెళ్తే వాళ్ళు అది తీసి మళ్ళీ పెడతారు. ఇది మనం ఈవెన్ బ్యాటరీ ప్యాక్స్ చూస్తాం, ఎయిర్పోర్ట్లో కొంతమంది ఇస్తారు మనకి, దే విల్ గివ్ యూ బ్యాటరీ ప్యాక్స్, అంటే మొబైల్ ఛార్జింగ్ కోసం. ఇవి తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో దాన్ని రిటర్న్ చేసుకోవచ్చు మీరు. ఇది ఈ టెక్నాలజీ చాలా మటుకు మార్పులు వస్తున్నాయి కవిత గారు. ఐ మీన్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ సాయంత్రం నేను ఇవాళ ప్లాజా హోటల్లో యాజ్ యూ స్పీకింగ్ ఒక సెమినార్ ఉంది దీని మీదే, రిన్యూవబుల్ ఎనర్జీ మీద. అండ్ ఒక సెషన్ నేను మోడరేట్ చేస్తున్నాను సోలార్ మీద. ఆ సబ్జెక్ట్ అంటే మనకి మన దేశానికి ఇప్పుడున్న క్రైసిస్ని హ్యాండిల్ చేయాలంటే, ఇప్పుడు మనం పెట్రోల్ ఇంత ఖర్చు పెడతాం, 115-116 రూపాయలు పెట్రోల్ డీజిల్కి ఇచ్చేది బదులు షిఫ్ట్ టు ఈవీ. ఆ ఈవీతో షిఫ్టింగ్లోనే మన దేశానికి ఇండియన్ రైల్వేస్ చేసినట్టు. ఇండియన్ రైల్వేస్ ఒక టైంలో మొత్తం డీజిల్ ఇంజిన్ నడుస్తుండే, దానికన్నా ముందు బొగ్గు ఉండే.
ఇప్పుడు చూడండి 100% ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. ఎంత సేవింగ్ ఉంది, ఎంత హ్యూజ్, బికాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్స్ ఉండే ఇండియన్ రైల్వేస్. కానీ మన దగ్గర ఇప్పుడు కూడా రోడ్ ట్రాఫిక్ చాలా పెద్ద ప్రాబ్లం. రోడ్ ట్రాఫిక్ మొత్తం ఆయిల్ మీద నడుస్తుంది. సో ఇప్పుడున్న దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న చేంజెస్లో నేను చూస్తున్నాను. కిచెన్స్ తీసుకోండి మీరు. ఇప్పుడు మొన్న మీరు కూడా చేశారనుకుంటా ఒక ఇంటర్వ్యూ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. నేను ఆయన కలిసి మాట్లాడి ఆయన చెప్పారు, మిమ్మల్ని గుర్తు చెప్పారు చేస్తున్నాను. కానీ అడాప్షన్ ఉండాలి, మాస్ అడాప్షన్ ఉండాలి, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో. ఎందుకంటే వాళ్ళ దగ్గర బయోగ్యాస్ ప్రాబ్లం ఉండదు. వాళ్ళ దగ్గర సిటీలు అంటే వాళ్ళు అంటారు ఎక్కడ వెజిటబుల్ వేస్ట్ ఏంటి అది ఇది. మా దగ్గర మొయినాబాద్ లాంటి షెవర్లా లాంటి ప్లేస్లో రోడ్డు మీద పడేస్తారు వేస్ట్ అంతా, వెజిటబుల్ వేస్ట్ అంతా. ఒకసారి టమాటో రేట్ పడిపోతే రోడ్డు మీద పడేస్తారు. అదంతా మీరు ప్రాసెస్ చేసి మీరు యూస్ చేసుకోవచ్చు దాన్ని. అండ్ రూరల్ ఏరియాస్లో ఢాబాస్లో అట్లాంటి ప్లేసెస్ కిచెన్స్ మార్చాల్సి వస్తుంది. బయోమాస్ పైప్ న్యాచురల్ గ్యాస్ వాడుకోవచ్చు మనం. అది ఆల్రెడీ సిటీస్లో అది ఒక పాసిబిలిటీ, అపార్ట్మెంట్స్లో కానీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇట్లా కూడా మార్పులు తీసుకొస్తున్నాయి ఇండియన్ కిచెన్స్లో. అది కాకుండా మనం చూస్తుందంటే చాలా మటుకు మన దగ్గర ఇప్పుడు లాస్ట్ 4 నెలల్లో మనం ఎట్లా మేనేజ్ చేసామని చెప్పేసి ఇట్ ఈస్ అ వండర్. ఇంత పెద్ద దేశం, ఇంత లక్షల కోట్లలో ఉన్న వెహికల్స్, హైదరాబాద్లోనే 1 కోటి వెహికల్స్ ఉన్నాయి. మనం ఎట్లా మేనేజ్ చేస్తాం ఈ క్రైసిస్ని? సరే రైట్స్ కొంచెం పెరిగింది, దాట్ వీ కాంట్ హెల్ప్ ఇట్. కానీ మనకు శ్రీలంక సిచ్యువేషనో లేకుంటే మనం ఒక బంగ్లాదేశ్ సిచ్యువేషన్కి రాలేదు. ఈవెన్ పాకిస్తాన్ దగ్గర వచ్చినట్లు రేషనింగ్ జరగలేదు మన దగ్గర. ఇండోనేషియా చూడండి క్రైసిస్, మలేషియా ఫేస్ చేశారు, ఈవెన్ ఆస్ట్రేలియా ఫేస్ చేశారు, రేషనింగ్ క్రైసిస్కి వచ్చేసారు. మనం చేయలేదు మన గవర్నమెంట్. నేను అదే చెప్తాను, మళ్ళీ మోదీ గారిని మీకు నచ్చకపోవచ్చు ఎవరైనా మన ప్రేక్షకులు, అన్ని పాలిటిక్స్ ఉంటుంది. కానీ మేనేజ్మెంట్ హర్దీప్ సింగ్ పూరి గారి, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ వీళ్ళు చాలా బాగా మేనేజ్ చేస్తారు. యాజ్ అ టీమ్ దే రియలీ వర్క్డ్ హార్డ్. నిర్మలా సీతారామన్ గారు డబ్బులు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయిల్ కంపెనీస్కి డబ్బులు లేవు, వాళ్ళు కొనడానికి డబ్బులు లేవు. సో షీ విల్ ప్రొవైడ్ షార్ట్ టర్మ్ క్రెడిట్ అనమాట వాళ్ళకి. అట్ ద సేమ్ టైం హర్దీప్ సింగ్ పూరి గారు నెగోషియేట్ చేస్తారు, పీయూష్ గోయల్ గారు దాన్ని ఫైనలైజ్ చేస్తారు. చాలా బాగా జరిగింది. ఎనీవే ఇదొక లెసన్ మనకి, ఒక ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఇంకా ముందుకు వెళ్తూ మనం స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని పక్కన పెట్టి మనకు కావాల్సిన సెక్యూరిటీ మనం తెప్పించుకోవాలి, ఎనర్జీ సెక్యూరిటీ. అది మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, దట్ వీ షుడ్ షిఫ్ట్ టు ఈవీ టు అ లార్జ్ ఎక్స్టెంట్. గవర్నమెంట్ కూడా వాళ్ళ వైపు నుంచి ఇంకా ఇన్సెంటివ్స్ ఇస్తే ఐ థింక్ ద ఈవీ అడాప్షన్ ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.